హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండి బాగున్నారా? నేను మీ అనుష బ్లాగ్స్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి అండి. ఇదిగోండి కావాల్సిన గోంగూర, పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, నువ్వులు, కొద్దిగా లైట్గా ధనియాలు, జీలకర్ర, చింతపండు అండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. మా అమ్మాయి నూనె తుల్లుతుందండి మీద కొద్దిగా, అందుకే వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు ఇవాళ ఒకళ్ళు కమెంట్ పెట్టారండి, దుగ్గిరాల అరుణ గారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు అసలు కమెంట్ వస్తుందా అనుకున్న ఒక్క కమెంట్ వచ్చిందండి. మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ పెరిగారు. నేను చెప్పాను 8 మంది అని, ఇవాళ ఒక 9 మంది అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు గోంగూర, ఇదిగోండి ఇందులో ఒక 2 టమాటాలు, ధనియాలు, జీలకర్ర అండి. మా అమ్మాయి చిన్నమ్మాయి వెనకాల నుంచి ఏదో ఒకటి అంటుందండి, అందుకే జనియాలు వచ్చినట్లు. కొద్దిగా నువ్వులండి. ఇది నా స్టైల్లో చేసుకునే పచ్చడి అండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మగ్గిపోతుందండి, గోంగూర ఊరికే మగ్గిపోతుంది. కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో గోంగూరలో పుల్లగా కారంగా. అలానే ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఉల్లిపాయలు ఇలా చేస్తే బాగా తింటారు మా పిల్లలు ఇష్టంగాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వీటి మీద వేసేసాం. అప్పుడు రూపోతుంది ఫ్రెండ్స్ గోంగూర. అమ్మ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మగ్గపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా మొత్తం మెత్తగా అయిపోయేలాగా మగ్గపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ముందుగా వేపుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు అండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. ఏంటి రోజు పచ్చడి వండుకుంటున్నారని అనుకుంటున్నారండి? కర్రీ పొద్దున పూట వండుతానండి, అంటే మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి వండుతాను. ఈ వాతావరణానికి పచ్చడి తినాలనిపించి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇది మిక్సీలో వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి మిక్సీలో వేసేసిన ఇలాగ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపుకి నూనె వేసుకోవాలండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, తాలింపులు మీకు తెలిసినవిగా, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ పచ్చడి తాలింపు, గోంగూర పచ్చడికి. ఇంకోటి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి మిక్సీలో వేస్తే ఇలా వచ్చింది. కచ్చా పిచ్చగా వేసుకోవాలి, మరి మెత్తగా వేసుకోకూడదు. వేడి మీద వేయకూడదు ఫ్రెండ్స్, చల్లార్చాక వేసుకోవాలి. ఇంకోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇంగువ వేసుకోండి. తాలింపు ఇంగువ వేసుకోవాలంట. అప్పుడు మనం పచ్చడి తీసేద్దాం. ఇంకోండి ఫ్రెండ్స్, మా పడుతుంది మీద. టేస్ట్ చాలా బాగుంటాయండి. కావాలంటే మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతాయి. ఏమేమి వేసారో చూశాను కదండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొత్త వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇదిగోండి తాలింపు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ కాలిద్ది జాగ్రత్త కాలిపోతుంది. ఇదిగోండి పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయడమే. ఫ్రెండ్స్ బాగుంది వాసన. ఇదిగో టేస్ట్ చేసి చూడు ఒకసారి. సాల్ట్ అన్నీ సరిపోయినాయి. ఎంత బాగుందో ఫ్రెండ్స్. నేను కొంచెం అయ్యమ్మా ఇంకా అన్నంలో ఏం తింటావు అప్పుడు. మా పిల్లలు పచ్చళ్ళు బాగా తింటారండి. సరేనండి, ఇంకో వీడియోతో మరోసారి కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే బాయ్.